ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కానీ విభజిత ఆంధ్రప్రదేశ్కి కానీ అభివృద్ధి ప్రదాత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గతంలో ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తొలి ముఖ్యమంత్రిగా ప్రతి సోమవారాన్ని పోలవరానికి ప్రత్యేకంగా కేటాయించి జలవనరుల అభివృద్ధి కోసం ప్రత్యేక శ్రద్ధ వహించి పోలవరం ప్రాజెక్టు అభివృద్ధిని పరుగులు తీయించినటువంటి సందర్భం మనందరికీ తెలుసు. అయితే గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఒక్కటంటే ఒక్క ఇటుకని పేర్చలేనటువంటి దౌర్భాగ్యకర పరిస్థితుల్లోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్ళిపోయింది. పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడమంటే అంతకుముందు ఉన్నటువంటి జలవనరుల శాఖ మంత్రి కానీ మొన్నటి వరకు చేసినటువంటి అంబటి రాంబాబు గారు కానీ వాళ్ళు ఎంతసేపు పోలవరం అంటే పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం అనుకునేటువంటి విధంగా చేసినటువంటి కార్యక్రమాలు. ఈ రకంగా పోలవరాన్ని పూర్తిగా పడకేసే విధంగా చేసినటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళదైతే ఇవాళ నిన్నగాక మొన్న ఆయన ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి సెక్రటేరియట్కి 2 రోజుల క్రితం వెళ్ళిన వెంటనే మొట్టమొదటి కార్యక్రమంగా 5 ఫైల్స్ మీద సంతకం పెట్టడంతో పాటు ఇవాళ పోలవరం ప్రాజెక్టుని పరుగులు పెట్టించడానికి వీలుగా మళ్ళీ ఈ సోమవారం నుంచే ఆయన పర్యటన ప్రారంభించడం అనేది చాలా ఆనందకరమైన విషయం. దాంతోపాటు ఇవాళ మనం కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి తప్పనిసరి బలంగా ఉన్నటువంటి ఇక్కడి కూటమి పోలవరం ప్రాజెక్టుని త్వరలోనే సాధించుకునే విధంగా ఎక్కడైతే నాణ్యత కోల్పోయి ఇష్టారీతిని నిర్మించినటువంటి పోలవరం ప్రాజెక్టు పనుల్ని నాణ్యత లోపించకుండా త్వరితగతిన పూర్తి చేసేందుకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఖచ్చితంగా పూర్తవుతుందనేటువంటి మాటను నమ్ముతూ సోమవారాన్ని పోలవరంగా మార్చుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. మరొకరైతే గతంలో చేసిన వ్యక్తి అయితే ఆయన శుక్రవారాన్ని కూడా ఆయన వారంగా మార్చుకున్నారు. ఆ శుక్రవారం దేనికోసం కేటాయించారో మనందరికీ తెలుసు. మనం అభివృద్ధి కోసం మనం ఉంటే వారందరూ కూడా డిస్ట్రక్షన్ కోసం ఉన్నారు. ఆ రోజున వాళ్ళు అధికారంలోకి వచ్చిన వెంటనే డిస్ట్రక్షన్తో ప్రారంభించారు, ప్రజావేదికను కూల్చేయడంతో ప్రారంభించారు. ఇవాళ మనం ప్రాజెక్టు నిర్మాణం అనేటువంటి బృహత్తర కార్యక్రమాన్ని ఈ రాష్ట్రానికి జీవగర్రైనటువంటి జీవనాడి అయినటువంటి పోలవరం ప్రాజెక్టుని త్వరితగతిని పూర్తి చేసేదానికి అడుగులు వేసే విధంగా మొట్టమొదటి కార్యక్రమంగా శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అనేది ఈ రాష్ట్ర ప్రజలకి లభిస్తున్నటువంటి శుభపరిణామం అనేటువంటి మాటను తెలియజేస్తూ అందులో మేము కూడా అందరం భాగస్వాములు కావటం అనేది మా అందరికీ ఆనందం కలిగించే అంశంగా తెలియజేస్తూ ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు సందర్శనకి విచ్చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలకడానికి పోలవరం వెళుతున్నాను. మేము కూడా రాబోయే రోజుల్లో మా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా వారి దగ్గర కూడా ప్రధానమైన శాఖలు వారి దగ్గర ఉన్నాయి. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన శాఖలు కానివ్వండి, పోలవరం శాసనసభ్యులు కూడా జనసేన పార్టీ శాసనసభ్యులు కావటం, అందరం కలిసి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మేము అందరం కలిసి ఆ కార్యక్రమాన్ని, అదేవిధంగా ఇదే జిల్లాకు చెందినటువంటి నిర్మల రామానాయుడు గారు జలవనరుల శాఖ మంత్రి కావటం, అందరం కలిసి దీన్ని సాధించుకుందాం అనేటువంటి మాటను తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. For more videos like this, subscribe Big TV channel.